ఏంటి బాబు బీటెక్ జాయిన్ అవుతున్నావా? మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకో, ఎవర్ గ్రీన్ ఫీల్డ్, అది ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఉండు నువ్వు ఉండు వస్తాను నీకు అవునా అంకుల్, అయితే పక్కా జాయిన్ అవుతా నేను. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. రే ఆగురా, నువ్వు కూడా అలాంటి మాటలు విని డిసైడ్ అవ్వకు, నేను చెప్తా విను. ఇంటర్లో ఈ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చాప్టర్స్ నీకు కష్టంగా అనిపించకపోతే అండ్ ఈ క్వశ్చన్స్కి నీ ఆన్సర్ జెన్యున్గా ఎస్ అయితేనే మెకానికల్ ఇంజనీరింగ్ కన్సిడర్ చేయు. ఎందుకంటున్నా అంటే ఇండియాలో మెకానికల్ చేసిన తర్వాత గ్రోత్ స్లో ఉంటుంది కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ లైక్ సిఎస్సి ఆర్ ఈసీఈ. చాలా మంది మెకానికల్ ఇంజనీర్స్కి డిజైన్ సైడ్ కాకుండా ప్రొడక్షన్ సైడ్ జాబ్స్ వస్తాయి, వేర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అప్లికేషన్ ఇస్ లిమిటెడ్. సాలరీస్ కూడా తక్కువ ఉంటాయి కంపేర్ టు సిఎస్సి. రిమోట్ లొకేషన్స్లో జాబ్ పోస్టింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ నీకు జెన్యూన్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంటే పెద్దగా మ్యాటర్ అవ్వవు. అందుకే అన్న ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి అని. అలాగే మెకానికల్ వాళ్ళకి ఫారిన్ లో ఎస్పెషల్లీ జర్మనీ లాంటి కంట్రీస్ లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇండియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఈవీ, రెన్యూవల్ ఎనర్జీ పైన నెక్స్ట్ 4-5 years గట్టిగా ఫోకస్ చేయబోతుంది. సో మెకానికల్ వాళ్ళకి సాలరీస్ అండ్ జాబ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ పీడిఎఫ్ లో యాడ్ చేసి పెట్టిన. పీడిఎఫ్ నా ఛానల్ బయోలో లింక్ ట్రీ అనే లింక్ ఉంటుంది, అందులో ఆల్రెడీ యాడ్ చేసి పెట్టిన. జాయిన్ అయిదాం అనుకునే వాళ్ళకి రీల్ షేర్ చేయి, మస్తు యూజ్ అవుతుంది.